హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను తీసుకున్న గ్లాస్ కంటైనర్స్ గురించి చెప్తానండి. తక్కువ బడ్జెట్లో వీటిని నేను పర్చేస్ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ గ్లాస్ జార్ వచ్చేసి లైట్ వెయిట్ అనమాట. చాలా కేర్ఫుల్గా వీటిని హ్యాండిల్ చేయాలండి. నార్మల్గానే గ్లాస్ జార్ అంటేనే చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. ఇవి వచ్చేసి 280 ml వరకు ఉంటుందండి. మెయిన్ ఇవి డ్రై ఫ్రూట్స్కి బాగా యూజ్ అవుతాయండి. అంతేకాకుండా షుగర్, కాఫీకి కూడా బాగుంటుంది. సో మొత్తం టోటల్ 6 జార్స్ అండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. బట్ వెయిట్ అయితే అంత కాదు కానీ ఓకే అండి. సో ఈ రేట్కి ఇవి రావడం చాలా బెటర్ అనమాట. సో టోటల్ 6 జార్స్. సో 6 జార్స్ సేమ్ ఒకటే సైజు వెయిట్ అనమాట. ఓకేనా. సో దీన్ని మీకు ఇంకొంచెం ఎక్కువ సైజులో కావాలంటే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. హాఫ్ కేజీ, కేజీ 500 ml, 1000 ml కావాలంటే మీకు కాస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. నేను చిన్నవే తీసుకున్నాను అనమాట. టోటల్ 6 అండి. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడిందండి నాకైతేని. సో నేను తీసుకుని ఒక 10 days పైనే అవుతుందండి. వీడియో చేయడానికి అస్సలు టైం కుదరలేదు. సో ఇప్పుడైతే రేట్ అనేది పెంచేశాడండి. బట్ సమ్ టైమ్స్ ఆఫర్స్ అవి పెడుతూ ఉంటాడు. సడన్గా రేట్ అవి తగ్గిస్తూ ఉంటాడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో ఈలోగా రెడ్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడైతే దాని కాస్ట్ అయితే డబుల్ అయిపోయిందనమాట. సో క్వాలిటీ పరంగా అండ్ చూడడానికి లుక్ కూడా చాలా బాగుందండి. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి. గ్లాస్ జార్ కదా. సో మనకి డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి కదా, పురుగులు పట్టేసి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 year అయినా పాడవకుండా ఉంటాయండి. సో నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో నేను వచ్చేసి ఫస్ట్ మెయిన్ పెసలవి ఎక్కువగా పురుగు పడుతుందండి. సో అందుకని పెసలవి వేసుకున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, చియా సీడ్స్ కూడా వేసుకున్నాను. సో నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవే ఐటమ్స్ వేసుకోవాలనేమీ లేదండి. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. వీటి కాస్ట్ తగ్గితే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. 350 రూపీస్కే 6 జార్స్ రావడం కూడా గ్రేట్ కదా. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసినటువంటి మసాలా బాక్స్ అయితే ఒక 2-3 మెంబర్స్ పర్చేస్ చేశారండి. నాకు తెలిసి యాప్ నుండి పర్చేస్ చేసినట్టున్నారండి. యూట్యూబ్లో అయితే వ్యూస్ అయితే సరిగ్గా రాలేదు కదా. ఓకేనా. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పిల్లల కోసం చిన్న స్టడీ టేబుల్ అనమాట. నార్మల్గా ప్లాంక్ పెట్టి రాస్తారు కదా, వాళ్ళకి అంత కన్వీనియంట్గా ఉండదు ఆ ప్లాంక్ వల్ల. ఈ యొక్క టేబుల్ ఉంటే సరిపోతుందండి. వాళ్ళు ఎక్కడికైనా ఈ టేబుల్ తీసుకువెళ్ళి రాసుకోవచ్చు అనమాట. వెరీ లైట్ వెయిట్ అండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లల కోసం పెద్ద టేబుల్ అండ్ స్మాల్ చైర్ ఉంటున్నాయి కదండి ఆన్లైన్లో. వాటి కాస్ట్ వచ్చేసి 4K నుంచి ఉంటున్నాయి. సో అండ్ క్వాలిటీ కూడా అంత మంచిది కాదని రివ్యూస్లో చెప్తున్నారు కదా. సో దానికన్నా ఇది చాలా బెటర్ అండి. దీన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. బెడ్ మీద కూడా కూర్చొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. సో కింద కూడా కూర్చొని రాసుకోవచ్చు. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా తీసుకోండి. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాస్ట్ వెరీ రీజనబుల్ అండి. 250 రూపీస్కి మనకి టేబుల్ అనేది వస్తుంది. సో మీకు నచ్చితే కనుక తీసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అందరికీ యూజబుల్ ఐటమేనండి. స్లిప్పర్స్ పెట్టుకునే ర్యాక్ అనమాట. ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి. మనకి కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వలేదు. మనమే కూర్చుని బిగించుకోవాలండి. మనకు ఒక పేపర్ అది ఇస్తారు. దాన్ని బట్టి మనం వీటిని అతికించుకోవాలన్నమాట. సో దానికైతే 1 hour టైం పట్టిందండి మాకు. ఈ ఐటెం నేను ప్లాస్టిక్ అనుకుని పర్చేస్ చేశానండి. తీరా చూస్తే ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట ఇది. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలండి యూస్ చేసేటప్పుడు. చాలా ఫాస్ట్గా తీయకుండాను. ఓకేనా. స్లోగా తీసుకుని పెట్టుకోవాలన్నమాట. ఐటమ్ అయితే చాలా బాగుందండి. లుక్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది. చాలా క్యూట్గా ఉంది ఇది కూడాను. సో మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మాకు ఈ ఐటమ్ ఎలాగో కావాలి కాబట్టి పర్చేస్ చేస్తామండి. ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు. బాగుంది కదా అని చెప్పి. సో చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేసుకుందాంలే అని చెప్పి నేను ఇంకా ఉంచేసుకున్నానండి. ఇది మెయిన్ చూడడానికి స్లిప్పర్ ర్యాక్లా ఉండదండి. ఏదో సంథింగ్ వార్డ్రోబ్లా ఉంటుంది. నేను ఇలా ఫినిష్ చేయగానే మా పాప మొత్తం స్లిప్పర్స్ అన్ని తీసుకొచ్చేసిందండి, మమ్మీ పెట్టు అని చెప్పి. సో ఫైనల్గా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలవి ఒక 5 వరకు పెట్టచ్చండి. ఇలాగా
ఓకేనా. పెద్ద బాలి వచ్చేసి ఒక 2 వరకు పడతాయి అన్నమాట. 2, 3 వరకు పట్టొచ్చు. మీరు లోపలే ఒకేసారి స్లిప్పర్స్ పైన స్లిప్పర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో క్వాలిటీ అయితే బాగుందండి. ఐ మీన్ ఎక్కువ వెయిటే హ్యాండిల్ చేయగలదు. స్లిప్పర్సే కదా, అంత పెద్ద వెయిట్ ఏమి ఉండదు కదా. ఓకేనా. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. 4 వైపులా క్లోజ్గానే ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా. చూడ్డానికైతే చాలా బాగుందండి. బట్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ అయితే చేయాలి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.